ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వెల్లడయ్యాయని తెలుసు. సో మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. ఇక 175 సీట్లకు గాను పార్టీ కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సో అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అడిగినా వై నాట్ 175 అన్న అతను ఫస్ట్ రియాక్షన్ చూస్తే సో పెద్దవాళ్ళ కూటమి అసలు ఏం జరిగిందో తెలియట్లేదని చాలా సింపుల్గా చెప్పారనమాట. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో ఊహించలేదు ఫలితాలు ఇలా వస్తాయని. అమ్మఒడి 53 లక్షల మంది తల్లులకు మంచి చేసాం, ప్రజలకు మంచి చేయాలని అడుగులే వేసాం. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు గతంలో ఎన్నడూ జరగని విధంగా మేలు చేసాం. మా ప్రభుత్వం వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపే వ్యవస్థను కూడా తీసుకువచ్చాం, వాలంటరీ వ్యవస్థను. గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలని పెన్షన్తో ఇబ్బంది పడేవారు, కానీ వారికి అధిక పెన్షన్ కూడా ఇచ్చాం. దాదాపు 1.5 కోట్ల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలని మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా మేనిఫెస్టోలో 99% అమలు చేసాం. అన్ని రకాలుగా వారికి అండగా ఉంటూ ఆసరాకు తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో అండగా ఉన్నాం, చేయూతతో భరోసా కల్పించాం. వారి ప్రేమాభిమానాలు ఇప్పుడు ఏమయ్యాయో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చారనమాట మీడియాతో. సో మీ ఏప్రిల్ కింద కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.